నిజామాబాద్లో ఉన్న బాన్స్గడ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, బిచ్కుంద కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, భీమ్గల్ కావచ్చు, బోధన్ మున్సిపాలిటీ కావచ్చు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో 1045 కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో 99% రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈరోజు మనం నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, ముఖ్యమంత్రే కాదు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీ తీయాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు, మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మీరే ప్రభుత్వం, మీరే ప్రధానమంత్రి, మీరే పార్లమెంట్ సభ్యులు, మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, మీ నాయకుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్లో ఉండే ఎయిర్పోర్టు ఈ రోజు వరకు మంజూరు జరగలేదు? ఇవాళ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ₹1 తీసుకురాలేదు. మూసి ప్రక్షాళనకు మీ 10 పైసలు తీసుకురాలే. రీజనల్ రింగ్ రోడ్డు గురించి చర్చనే లేదు. ఇవాళ నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి కేంద్రం నిధులు తెస్తా అంటే మేము ఎవరమైనా వద్దన్నమా? ఏమి తీసుకొచ్చిండ్రని, ఏమి ఇచ్చిండ్రని, ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు, ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని. ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు దింపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎంగా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగినరు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం. మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. ఎందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్, హరీష్ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుంటే ఎవరు కాపాడుతున్నారు? ఇవాళ కేటీఆర్ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు. అందుకే ఫార్ములా ఈ రేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు అడ్డది. మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా? ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు? ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు? అదే ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీని శ్రీరామ్ సాగర్ని
కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చెరుకు పండినా, వరి పండినా, పసుపు పండినా, సోయాబీన్ పండినా నిజామాబాద్లో పంటలు పండుతున్నాయి. రైతులు ఈరోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కూలేశ్వరం ఎట్లుందో ఒక్కసారి చూడండి. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎన్నడు అరెస్టు చేస్తారో మీరు చెప్పాల్సిందిగా నేను ఈరోజు అడుగుతున్నా. అందుకే ధర్మపురి అరవింద్ గారికి పరపతి లేదు. మోడీ దగ్గర ఈనాడు ఆయన మాట చెల్లుబాటు కాదు. కాబట్టి పార్లమెంట్లో ఆయన ఉన్నాడు. నిధులు తేవాలంటే కేంద్రం నుంచి ఎంపీలు చాలు, కౌన్సిలర్లు వెళ్ళేది, కార్పొరేటర్లు వెళ్ళేది ఢిల్లీకి కాదు, ఇక్కడ ఉండే మున్సిపల్ మంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా నేనున్నా. ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను మీరు గెలిపించండి. నిధులు ఇచ్చే బాధ్యత నాది, నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది, నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది. మంచిప్ప ప్రాజెక్టును పూర్తి చేసి, భూపత్ రెడ్డి అడిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నిధులు ఇచ్చి నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత మరి అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా యువకులను అడుగుతున్నా, మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా? మీరు ఆ బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా, కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా, కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా. అడగండి, అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. రేపు ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అని అంటే స్థానికంగా మనోడై ఉండాలి. వెనకటికే పెద్దలు చెప్పారు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మరి మన బస్తీ, మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది. ఈ బంగారం లాంటి అవకాశాన్ని జార విడుచుకోకండి. ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అదేవిధంగా మిత్రులారా, నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంతుద్దీన్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు. సంతోషం. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేశారు. 100 ఏళ్ల వరకు బీసీల లెక్కలు ఎప్పుడు ఈ దేశంలో చేయలే, ఏ రాష్ట్రంలో చేయలే. మహేష్ గౌడ్ గారు, నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని 100 సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిసారి మీకు సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు. ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు, అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా. ఈరోజు ఎంతో గొప్ప పని చేసాడు, మా బలైన వర్గాల లెక్కలు తీశాని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు. నేను సంతోషంగా స్వీకరించిన.